ఆర్టిస్టులు ఉన్నారు సార్. ఏం ఆర్టిస్టులు ఉన్నారు చూసారా? వెల్కమ్ టు మై లవ్లీ పీపుల్. ఈ రోజు మనం అడ్వెంచర్ చేసిపోయేది ఇక్కడ సీ వ్యూ పాయింట్ దగ్గర ఉన్న డాల్ఫిన్. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. నేనే కాకపోతే నేను తస్కరించడం జరిగింది. పదే మనం ఇక్కడ అడ్వెంచర్ చేద్దాము. డాల్ఫిన్ టైం పోవడం ఏముంటది భయ్యా మనకి. అక్కడ కాలేజీలో అయితే పనులు అవుతున్నాయి. సో అక్కడ పని అయిపోయింది, మన పని అయిపోయింది, వెళ్ళాము కాలేజీలో పని అయిపోయింది. సో వ్యూ పాయింట్ కాకపోతే మనం అక్కడికి వెళ్తామని చెప్పి కొత్తగా ఎక్స్ప్లోర్ మన సబ్స్క్రైబర్స్ మాత్రం ఇందులో ఫన్ ఉండాలి. ఇదే మిస్ అవుతుంది మన వీడియోస్ లో. ఇందులో మాత్రం ఫుల్ ఫన్ ఉండాలి. ఫన్ వేணுమా ఫన్ ఇరుక్కు, అడ్వెంచర్ వేணுమా అడ్వెంచర్ ఇరుక్కు, అన్ని ఇరుక్కు, ఆల్ మిక్స్ ఇరుక్కు. అక్కర్లేదు, విచ్ ఫ్రెండ్లీ బడ్జెట్ టూర్. అట్లీస్ట్ వాటర్ బాటిల్ అయినా కొనుక్కున్నారా? నో, మనం ప్రెసెంట్ ఎక్కడ ఉన్నామంటే సీ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకటి స్నానం చేయాలి, ఒకటి బ్రష్ చేసుకోవాలి. ఇలాంటి సిల్లీ రీజన్స్ పెడుతున్నాం. డెడికేషన్ లాగా పోయిందిరా. పావుగంటలో వస్తామని చెప్పి అరగంట అయింది, ఇప్పుడు వచ్చి రాలేదు. సో అందాక ఇక్కడ అందాలు చూద్దామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చేసి మీరు కూడా ఒక లుక్ వేయండి మార్నింగ్ టైం ఎలా ఉంటుందో. వ్యాలంటైన్స్ డే కదా, దాన్ని తొందరగా స్కిప్ అయిపోతే కొన్ని జంటల్ని మనం చూస్తే కడుపులో కాలిపోద్ది. ఎందుకంటే మనం సింగిల్స్, ప్రౌడ్ టు బి సింగిల్. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. ఎక్కడ తెలుసా ఫోన్? మామ నీకు నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాం మామ. అడిగి నీ వల్లనే ప్రాబ్లం పో. ఇక మొదలెడదామా? మా సేనాపతి. So bright, a whisper of wind along and deep inside, setting sail on a sea of dreams, where nothing is quiet as it seems. A dream of adventure calling out my name, guiding me through the unknown, igniting the... అదిరా వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి? మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్. చేసుకోండి ఫ్రెండ్స్, దారి చూపిస్తున్నాము, పదండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వీడు మటుకు వీడు మాడిపోయిన రెస్టారెంట్ తింటే కాల్ చేసి ఒక వ్యూ పాయింట్ ఉంది వస్తాయంటే అంతటికి కారణం వీడే. ఆడిపోయిన మసాలా వస్తుంటూ కూర్చున్న మమ్మల్ని తీసుకొచ్చి అమ్మా టెంపరేచర్ వద్దొద్దు. సో ఫైనల్లీ వచ్చేసాము ఇక్కడికి. ఫైనల్ అమ్మా తుప్పులు ఉన్నాయి అబ్బా. అలాగే చాలా కష్టపడ్డాం గైస్. కమాన్, ఇంకా ఈ వ్యూ కోసం ఈ వ్యూ ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేస్తాం. అతనికి చాలా తెలుసు అనమాట దీనికోసం. అసలు దీనికి పేరు ఎలా వచ్చింది, ఇక్కడ ఏం చేసేవారని ఇప్పుడు ఆ గెస్ట్ అడుగుతాం. సార్, దీనికి డాల్ఫిన్ గ్రౌండ్ పేరు ఎలా వచ్చింది సార్? ఇక్కడ డాల్ఫిన్స్ పెంచుదామని ఫస్ట్ రెడీ చేశారు, కానీ అది అంత సక్సెస్ అవ్వలేదు. ఇది అలా ఉండిపోయింది. ఇక్కడ ఎవరెవరు వస్తుంటారు సార్? మాక్సిమం ఇక్కడ క్రికెట్ ఆడడానికి అందరూ క్రికెట్ ఆడడానికి ఇష్టపడతారు. ఎక్కువ క్రికెట్ ఆడతారు. కొంతమంది డ్రింకర్స్ కూడా వచ్చి డ్రింక్ చేస్తుంటారు. ఓకే, చిన్న చిన్న ప్యాకెట్స్ లో ఉన్నాయి. ఫిబ్రవరి 14 స్పెషల్ ఏమో.
అడ్వెంచర్ అన్నారు కానీ పెద్దగా ఏమి అనిపించలేదు. ఇప్పుడు నిజమైన అడ్వెంచర్ ఏంటో నేను చూపిస్తా. ఇక్కడ కిందకి దిగడానికి స్టెప్స్ లేవు. మనం ఇది దూకాలంట. గోడలు దూకడం అలవాటే కానీ మన ఫ్రెండ్స్ కి దూకడం మరి ఏమో. దిగుదామా కిందకి? దిగేద్దాం ఫ్రెండ్స్. నీకైతే అలవాటు బ్రో. చూడండి ఫ్రెండ్స్ ఎలా దిగాలి చూపిస్తా. 2 హ్యాండ్స్ కూడా దీని మీద పెట్టాలి. సింపుల్. మై ఫ్రెండ్స్ జాగ్రత్తగా వచ్చాయి. ₹100 ఎందుకు పడ్డాయో తెలుసా? ఎందుకంటే ఆయన ₹100 వేశాడు కాబట్టి. చాలా ఆర్టిస్టులు ఏం ఆర్టిస్టులు ఉన్నారు భయ్య. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ చూసాం కానీ వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. ఈ పిచ్ చాలా కాలం క్రిందట అనుకుంటా ఇది కట్టి. యాక్చువల్లీ ఇక్కడ వర్షం వస్తే వాటర్ ఫ్లో అనేది ఎటువైపు ఉంటుందో గెస్ట్ చేయగలరా? కింద వైపు ఉంటుంది. ఫైనల్లీ ఓకే బ్రో, యు సాటిస్ఫైడ్? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయి, కామెంట్ చేయి. అప్పుడే అయిపోలేదు. గంట కొట్టండి. అప్పుడే కాలేదు, ఇంకా ఉన్నాయి. కొంచెం జూమ్ చేయి. చూసావు వీడిని? ఎవడు పోయాడు? సేమ్ మన ఫ్రెండ్ లో ఉన్నాడు కదా. ఎవడు? అదే నువ్వు అనుకుంటున్నావు కదా నీ మైండ్ లో. వాళ్ళే కదా ఉన్నాడు. కింద కామెంట్ చేయవాడు అవడు. ఇట్లా ఉన్నారు సార్, ఏం ఆర్టిస్టులు ఉన్నారు చూసారా? ఒక్క బ్లాకింగ్ తోనే ఎంత పర్ఫెక్ట్ గా వేసారంటే ఇంకా కలర్స్ అన్ని అయితే అక్కడ వైట్ కూడా ఇంకా వేసింది. వైట్ అది వేరే వస్తుంది. సో దీంతో ది ఎండ్ ఆఫ్ దిస్ అడ్వెంచర్. ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్ కల్లా లంచ్ టైం అయిపోయింది మనకి. యాక్చువల్లీ ఈ లాగ్ అంతా కూడా మేము ఒక 1 hour లో అవగొట్టేస్తాం. మేము లంచ్ పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు చెప్పండి. ఇది పర్వతం ఎక్కాలి. ఎక్కండి. ఎక్కువ నాకే ఇచ్చారా ఛాన్స్? ఫస్ట్ ఛాన్స్. రెడీ? నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. ఎక్కువ మెట్టు పట్టు ఢీ కొట్టు. మొత్తానికి అయిపోయింది. మొత్తానికి అవగొట్టేస్తాం. సో ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తున్నాం. చాలా ఫన్. ఎటువైపు వెళ్ళి వచ్చావురా? ఇది అయ్యా ఎక్కడైతే ఎక్కువ తప్పులు ఉంటాయి అదే మన దారి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట లంచ్ టైం లోపల మనకి ఇచ్చిన గ్యాప్ లో వచ్చేసాము. మొత్తం హ్యాపీగా ఎంజాయ్ అయిపోయింది. అడ్వెంచర్ కామెడీ ఉంటుంది. మేమైతే ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. సో సబ్స్క్రైబ్ ఇది అందొద్దుగానే నెక్స్ట్ లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.